హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ డైరీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇవాళ వీడియో వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ నా రొటీన్ పనులు మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఓకే అండి. పిల్లలు అయితే ఇప్పుడే స్కూల్ నుండి వచ్చారండి. పిల్లలకైతే ఇక్కడ వాటర్ మిలన్ అయితే కట్ చేశానండి. పిల్లలైతే వాటర్ మిలన్ అయితే తినేసి ట్యూషన్కి అయితే వెళ్ళారండి. ఇక్కడైతే పిల్లలు వెళ్ళిన తర్వాత ఇక్కడైతే పిల్లల కోసం అయితే ఈవినింగ్ హెల్తీ స్నాక్స్ అయితే చేస్తున్నానండి. పల్లీ పట్టీలు చేస్తున్నాను. పల్లీలు నువ్వులు రెండు వేసి పల్లీ పట్టీలు అయితే చేస్తున్నానండి. ముందుగా అయితే చూడండి, ఇక్కడ పల్లీలు నువ్వులు బెల్లం తీసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మనం షాపులలో తీసుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయండి. ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే అండి. ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని మనం పల్లీలు అయితే వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు పల్లీలు బాగా వేయించుకోవాలండి. ఈలోపు అయితే బెల్లం అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే అండి. పల్లీలు అయితే బాగా వేగాయండి. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ నువ్వులు కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి నువ్వుల్ని కూడా. ఓకే అండి. నువ్వులు కూడా బాగా వేగాయి. ఇక్కడైతే ప్లేట్లోకి అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో బెల్లం కూడా వేసుకొని ఒక టీ గ్లాస్ నిండా వాటర్ వేసుకొని బెల్లం కరగాలండి. బాగా బెల్లం పాకం అనేది బాగా ముదురు పాకం రావాలండి. అప్పుడు పల్లి పట్టీలకి పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా బాగా వస్తాయి. ఓకే అండి. ఇక్కడైతే చూడండి పాకం అయితే రెడీ అయిపోయింది. మనం ఇట్లా పట్టుకోగానే గట్టిగా అయిపోద్దండి. ఓకే అండి. ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకోవాలండి. పల్లీలని పొట్టు మొత్తం తీసేసుకోవాలి. పల్లీలు నువ్వులను వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక ప్లేట్కి అయితే ముందుగానే ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పెట్టేసుకోవాలండి. ఓకే అండి. ఇక్కడైతే నేను నెయ్యి అయితే అప్లై చేసి పెట్టేసుకున్నానండి. ఓకే అండి. ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఓకే అండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు అసలు. ఓకే అండి. మీకు అయితే ప్లేట్ మొత్తానికి అయితే బాగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసి పెట్టేసుకోవాలండి. వేడి మీదనే కట్ చేసుకోవాలి. చల్లారితే మళ్ళీ రావండి. ఇక్కడైతే నేను సన్న పీసెస్ లాగా కట్ చేశానండి. ఒక షేప్ అనే కదండి, ఏ షేప్ వస్తే ఆ షేప్లో కట్ చేసేసాను నేను. ఓకే అండి. పల్లీలు పట్టీలు అయితే రెడీ అయిపోయాయండి. ఇక్కడైతే మా వారు కూరగాయలు తీసుకొని వచ్చారండి. ఇక్కడైతే కూరగాయలన్నీ తీసి ఎక్కడికక్కడ పెట్టేస్తున్నానండి. క్యారెట్, కాకరకాయలు, మునక్కాయ, బెండకాయలు తీసుకొని వచ్చారండి. కాకరకాయలు ఉల్లికారం చేద్దాం అనుకుంటున్నానండి. చాలా తెచ్చారు కాకరకాయలు. కొన్ని ఫ్రై చేసేస్తారు రేపు మార్నింగ్కి. ఇంకా కొన్ని ఉంటే మళ్ళీ కాకరకాయ ఉల్లికారం చేసి పెట్టేస్తానండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మునక్కాయలు కూడా తెచ్చారండి మా వారు చాలా రోజులకి. మా ఇంట్లో చెట్టుకి అయితే చాలా పెద్ద కాయలు వస్తాయండి. ఇంట్లో ఉన్నప్పుడు తినబుద్ధి కాదు, ఇట్లా కొనుక్కునేది తినాలనిపిస్తుందండి. ఓకే అండి. ఇక్కడైతే అన్ని కూరగాయలు అయితే కూరగాయలన్నీ సర్దుకున్నానండి. ఇక్కడైతే నైట్ డిన్నర్ అయితే వంట స్టార్ట్ చేసేసానండి. ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. కొన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తున్నానండి. ఇక్కడైతే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. క్యాబేజీ, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ. స్టవ్ అయితే ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని దోరగా కచ్చా పచ్చగా వేయించుకోవాలండి. మనం ముందుగా వండుకున్న అన్నాన్ని వేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కొద్దిగా డార్క్ సోయా సాస్ వేసానండి. ఇక్కడైతే ఫ్రై చేసుకుని ఎగ్ని వేసుకొని బాగా కలుపుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడైతే నేను మా పిల్లలైతే డిన్నర్ అయితే చేస్తున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఓకే అండి. ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.